రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసోం నల్బరిలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలోని భార్యలు భర్తలని ఏ విధంగా చంపేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒక్కొక్క భర్త దీనికి సంబంధించి ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారు, భార్య దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి, అసలు పెళ్లి అంటేనే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఈ వ్యక్తి చేసిన ఘటన ఈ రోజు మొత్తం కూడా వైరల్ గా మారింది. నిజంగా నువ్వు అదృష్టవంతుడు స్వామి అన్నట్టు కమెంట్స్ వర్షం కూడా కురిపిస్తున్నారు. అయితే ఇంతకీ అతను చేసిన ఘటన అంటే చేసిన ఆ వినూత్నమైన ఆలోచన ఏంటో ఒకసారి మనం కూడా చూద్దాం. దీనికి సంబంధించి వీడియో కూడా ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది. అయితే ఈ వ్యక్తి భార్యతో పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి భార్యకి వేరే వారితోని అక్రమ సంబంధం కూడా ఉంది. అయితే పలుమారు సార్లు అతనితోని వెళ్ళిపోవడానికి కూడా ఆమె సిద్ధపడింది. అయితే ఈ నేపథ్యంలోనే అతనితో పాటు తను వెళ్ళిపోయినప్పటికీ పెద్ద మనసు చేసుకొని మళ్ళీ ఒప్పించి ఇంటికి తెచ్చుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు, మనం సంతోషంగా ఉందాము అని చెప్పి ఆయన సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే వచ్చిన కొన్ని నెలలకే మళ్ళీ తన భార్య వెళ్ళిపోవడం కూడా జరిగింది. మళ్ళీ అదే వ్యక్తితోని వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ అంతే పెద్ద మనసు చేసుకొని అతను మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకురావడం కూడా జరిగింది. ఈ విధంగా చేయొద్దు, ఇద్దరం కూడా కలకాలం సుఖంగా ఉందాము, అతను అంటే ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతన్ని వదిలేసి మన ఇద్దరం కూడా హ్యాపీగా ఉందాము, ఇప్పటివరకు నువ్వు ఏదైతే చేసావో వాటన్నిటి గురించి నేను ఎప్పుడు కూడా మాట్లాడను అన్నట్టు సర్ది చెప్పి మళ్ళీ యథావిధిగా సంతోషంగా ఉందామని చెప్పి అనుకుంటున్న టైంలో ఆమె పలుమారు సార్లు ఈ విధంగా చేయడంతో ఈయన అసహనం వ్యక్తం చేసి ఎలా అయినా సరే డివోర్స్ కావాలి అని చెప్పి ఆమెని ప్రాధాయపడగా అందుకు ఆమె అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతను చాలా ఆనందానికి గురయ్యి 40 లీటర్ల పాలను తీసుకొచ్చి ఆయన స్నానం చేస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అసలు ఏ విధంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అండ్ పాలతోని అంటే ఇప్పటి వరకు తన భార్యతో ఉన్న జ్ఞాపకాలు కావచ్చు, లేకపోతే తన భార్య మిగిల్చిన ఆ బాధ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజుతోని నేను ఈ పాలతో కడిగేసుకుంటున్నాను అన్నట్టు చెప్పే విధంగా 40 లీటర్ల పాలు తీసుకొచ్చి మొత్తం కూడా మనం చూడొచ్చు బకెట్లలో నింపి ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం ఇంకొక విషయానికి కూడా చూసుకోవాలి. ఇలాగా 2-3 సార్లు దొరికిపోయిన తర్వాత ఇక్కడ ఈ భార్య నా భర్తకు మళ్ళీ తెలిస్తే ఏం చేస్తాడో, చంపే ప్రయత్నం చేయకుండా డివోర్స్ అడిగిన వెంటనే ఇచ్చినందుకు గాను ఆయన ఇంకా ఆనందంగా ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు అబ్బాయిలోని ఈ విధమైన భయాందోళన వాతావరణం తీసుకొచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ప్రియుడితో వెళ్ళిపోయిన తర్వాత భర్తకి ఎక్కడ తెలుస్తుంది, లేకపోతే ప్రియుడితో ఉండడానికి భర్తని ఏ విధంగా తప్పించాలి అని చెప్పి పై ఎత్తు వేస్తున్న భార్యల దగ్గర నుంచి అబ్బాయిలు ఏ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పించుకోలేక ఎలా బలైపోతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఈ సంఘటనల్ని మనం చూసిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ తన భార్య నిజంగానే డివోర్స్ అడిగిన వెంటనే ఓకే అని చెప్పి డివోర్స్ ఇచ్చిన కారణంగా తిన ఓకే నన్ను చంపకుండా హ్యాపీగా నన్ను వదిలేసినందుకు ఈ రోజుతోని తనతో పాటు ఉన్న అన్ని మెమరీస్ కూడా నేను ఇంకా వదిలేసుకుంటాను అండ్ నేను కూడా ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని చెప్పకనే చెప్తున్నట్టు పాలతో అభిషేకం చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఆయన ఫేస్లో కూడా ఎంత ఆనందం వ్యక్తపరుస్తున్నారో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఆనందాన్ని కావచ్చు. అండ్ ఈ రోజు నుంచి నేను చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను అని అయితే చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆయన బయట మనం విందాము ఏం చెప్తున్నారు ఏంటి అన్నది. আইনগত বিকশিত হৈছে বাৰে বাৰে গুচি যাই থাকে কোৰ্টৰ পৰাই উকিলৰ মাধ্যমত ডিভোৰ্চ হৈছে, কালি হৈছে। তাৰে আনন্দতে গাখীৰে দি গা ধুলোঁ। আজিৰ পৰা মই মুক্ত। আজিৰ পৰা মই আইনগত বিকশিত হৈছে বাৰে বাৰে গুচি যাই থাকে কোৰ্টৰ পৰাই উকিলৰ মাধ্যমত ডিভোৰ্চ হৈছে, কালি হৈছে। তাৰে আনন্দতে গাখীৰে দি গা ধুলোঁ। আজিৰ পৰা মই মুক্ত। আজিৰ পৰা মই আইনগত বিকশিত হৈছে বাৰে বাৰে গুচি যাই থাকে কোৰ্টৰ পৰাই উকিলৰ মাধ্যমত ডিভোৰ্চ হৈছে, কালি হৈছে। రైట్ అయితే చాలా ఆనందంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ రోజుతో నాకు విముక్తి వచ్చింది, అందుకే ఈ పాలాభిషేకం చేసుకుంటున్నాను అన్నట్టు కూడా ఆయన ఆడియోలో పేర్కొనడం కూడా జరిగింది. సో ఎందుకంటే అబ్బాయిలోని ఇంత మార్పు ఎందుకు వచ్చిందో మనం రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్సే ఇందుకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భర్తల్ని ఎలా అయినా తొలగించాలి, తన సొంత స్వలాభాల కోసం, సొంతంగా ప్రియుడితోని హ్యాపీగా ఉండడం కోసం భర్తల్ని ఎలా మట్టు పెడుతున్నారో మనం చూడకనే చూస్తున్నాం. అంటే ఎత్తుకు పై ఎత్తు అండ్ వాళ్ళు చేసే
క్రైమ్ ఆ విధానాలు కూడా ఇలా కూడా క్రైమ్ చేస్తారా, ఈ విధంగా కూడా మనం చంపొచ్చా భర్తల్ని అన్న విధంగా రీసెంట్ కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘటనలు. అండ్ నిన్నటికి నిన్న కూడా మనం చూసాము సెల్ఫీ తీసుకుంటానని చెప్పి భర్తని ఏ విధంగా నదిలోకి తోసేసిందో. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ ఇలాగా ఆలోచించే భార్యల దగ్గర నుంచి తనని తాను కాపాడుకున్నాడు. అండ్ ఇంతేకాకుండా తనని తాను చాలా సురక్షితంగా బయట పడ్డాను అన్నట్టు కూడా తను చాలా ఆనందంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి పాలాభిషేకమే ఇక్కడ సంచలనంగా మారింది. అండ్ ఇది చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా నీకు విముక్తి వచ్చింది భయ్యా, మాకు ఇప్పటికీ రాలేదు అంటూ కొంతమంది కామెడీగా కమెంట్స్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి ఈ ఇష్యూ అంటే మొత్తం కూడా ఇది చూసిన తర్వాత కూడా అందరూ మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి కానీ మమ్మల్ని మాత్రం ప్రాణాలతో వదిలేయండి అన్నట్టు కూడా మరికొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంత భయాందోళనగా తయారైపోయింది వాతావరణం. ఎలాంటి పరిస్థితుల్లోని భర్తల్ని చంపేస్తూ ఉన్నారు భార్యలు మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా. నిజంగా ఒకదాని తర్వాత ఒకటి కోలుకొని లోపే మరొక భర్త బలైపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోని ఈ వార్త ఇటు భర్తలందరికీ కూడా ఒక ఆనందం వ్యక్తపరిచే వార్త అన్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఇది చూసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా భార్యలకి ఏమైనా అభ్యంతరకరం ఉంటే లేకపోతే వాళ్ళ ప్రియుడితోని వాళ్ళకి ఏమైనా ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటే మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే దయచేసి చెప్పి వెళ్ళిపోండి తప్ప ఎటువంటి భర్తలు ప్రాణాలు తీయొద్దు, ముఖ్యంగా మా పాలిట యమ్ముళ్లాగా తయారవ్వద్దు అన్నట్టు కూడా ఇవాళ చాలా మంది వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కూడా ఆల్రెడీ ఇప్పటికీ నెట్టింట వైరల్గా మారిపోయింది ఈ వీడియో. నిజంగా నువ్వు అదృష్టవంతుడు బాసు అన్నట్టు కూడా చాలా మంది కమెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అంటే అబ్బాయిలు ముఖ్యంగా పెళ్లి అనగానే ఇంత భయపడుతున్నారా, అండ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ వల్ల భార్యల పట్ల ఇంత క్షోభ అనుభవిస్తున్నారా భర్తలు అన్న విషయం కూడా ఆయన ఈ చేస్తున్న ఈ చర్య ఏదైతే ఉందో ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది. తన భార్య దగ్గర నుంచి తను ఎన్ని రోజుల నుంచి డిప్రెషన్ కావచ్చు లేకపోతే ఎంత దిగమింగుకొని ఆ బాధను కావచ్చు. ఎందుకంటే 2 సార్లు వెళ్ళిపోయిన భార్యని మన్నించి ఇంటికి తీసుకురావడం అన్నది అది చిన్న మ్యాటర్ కాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే భార్య పక్క వ్యక్తిని చూసి నవ్వుతుందనో లేకపోతే పక్క వ్యక్తితో మాట్లాడుతుందనో కనీసం బయటికి వెళ్ళిందనో తెలిసినా సరే భర్తలు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, కొట్టడం తిట్టడం లేకపోతే వాళ్ళ యొక్క పుట్టింటికి పంపించేయడం లేకపోతే చంపడం వరకు కూడా వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లోని ఇతను తన భార్య 2 సార్లు లవర్తో వెళ్ళిపోయినా సరే పెద్ద మనసు చేసుకొని లేదు ఇక నుంచి మనం హ్యాపీగా ఉందాము దయచేసి వచ్చేసే అని చెప్పి వచ్చిన తర్వాత కూడా ఉంచడం, మళ్ళీ 2వ సారి వెళ్ళిపోయినా మళ్ళీ వెతికి తీసుకొచ్చి మళ్ళీ కలిసి ఉందామని చెప్పి ఉంచడం. మరి 2 సార్లు కూడా తనకి ఎటువంటి మార్పు తనలో రాకపోవడం ఈయన గుర్తించడం కూడా జరిగింది. మళ్ళీ ఇలానే ఉంటే తను వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది, ఎన్నిసార్లు నేను తీసుకొస్తూ ఉంటాను అని చెప్పి చాలా ధైర్యం చేస్తే తనకి డివోర్స్ అడిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తను ఓకే భర్తే యాక్సెప్ట్ చేసి డివోర్స్కి ఓకే అన్నాడు కాబట్టి ఇంకా నేను కూడా డివోర్స్ ఇస్తాను అని చెప్పి తను అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. అండ్ డివోర్స్ ఇస్తానని చెప్పిన వెంటనే ఆయన తన ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలి, ఎలా పంచుకోవాలి, ఏ విధంగా నా ఆనందం నేను ఇంత ఆనందంగా ఉన్నానని ఏ విధంగా తెలియజేయాలి అని చెప్పి ఇంత వినూత్న ఆలోచన అయితే చేశారు. మొత్తం 40 లీటర్ల పాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. బకెట్లలోని ఏ విధంగా ఉన్నదో మొత్తం ఒక 4-5 బకెట్లలో పాలు అన్నది కూడా పెట్టుకొని ఏ విధంగా తను స్నానం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక నుంచి నా జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, నేను ఇంకా కొత్త జీవితంలోకి నేను అడుగు పెట్టబోతున్నాను అని చెప్పి కూడా ఆయన ఆడియోలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇది విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో మాకు కమెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. ఆయన ఆలోచించిన ఈ ఆలోచన మీకు ఏ విధంగా అనిపించింది, నిజంగా ఇది కరెక్టే అంటారా, ఈ విధంగా పాలాభిషేకం చేసుకోవడం అన్నది కూడా ఎంతవరకు రైట్ అంటారు, అండ్ ప్రజెంట్ ఇలాంటి భార్యలు ఇలాంటి భర్తల్ని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటన్నది కూడా మాకు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. মই মুক্ত আজিৰ পৰা মই আইনগত বিকশিত হৈছি, বাৰে বাৰে গুচি যাই থাকে। কোৰ্টৰ পৰাই উকিলৰ মাধ্যমত ডিভোৰ্চ হৈছি, কালি হৈছি, তাৰে আনন্দতে গাখীৰেদি গা ধুলোঁ। আজিৰ পৰা মই মুক্ত।